హాయ్ గైస్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు సినీ టాక్స్ ఛానల్. సో ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ వీడియో అనమాట. సో అదేంటంటే వై కార్తికేయ 2 ఈజ్ సో స్పెషల్. దీనికి సంబంధించి కొన్ని టాపిక్స్ అయితే మనం మాట్లాడుతున్నాం. అంటే దీన్ని దేన్ని బేస్ చేసుకుని చెప్తున్నానంటే కార్తికేయ 1 బేస్ చేసి చెప్తున్నాను. అలాగే డైరెక్టర్ చందు మొండెటి గురించి, ఆయన ప్రీవియస్ మూవీస్ గురించి చూసి మనం మాట్లాడుకుందాం. అయితే దీనికి సంబంధించి మీరు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. అలాగే బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఓకే, సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు ఇలాంటి ఫిల్మీ కంటెంట్ ఇంకా వస్తుంది బ్రో. సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఓకే మనం ఇప్పుడు టాపిక్లోకి వెళ్ళిపోదాం. సో అదేంటంటే కార్తికేయ 2 ఈజ్ సో స్పెషల్. ఎందుకని రీజన్ ఏంటి? మనం కార్తికేయ 1 చూస్తాం కదా. సో దాన్ని బేస్ చేసుకుని కొన్ని పాయింట్స్ అయితే మనం మాట్లాడుకుందాం. సో దాన్ని బట్టి మన తెలుగులో ఇలాంటి ఫిలిమ్స్ చాలా రేర్గా వస్తుంటాయి భయ్య. సో అలాంటి మనం ఖచ్చితంగా మనం యాక్సెప్ట్ చేయాలి. సక్సెస్ అవ్వాలి. సక్సెస్ రేట్ బాగుంటే ఇలాంటి మూవీస్కి ఫ్యూచర్లో ఇంకా ఇలాంటి మూవీస్ అనేవి చాలా వస్తుంటే మనకి ఎంటర్టైన్ చేయడానికి చాలా బాగుంటుంది. సో కదా, సో దాన్ని బట్టి బేస్ చేసుకుని కొన్ని టాపిక్స్ అయితే మాట్లాడుకుందాం. సో అయితే ఫస్ట్ ఏంటంటే కార్తికేయ 1 బేస్ చేసుకుంటే స్టోరీ లైన్ అనేది చాలా డిఫరెంట్గా ఉంటుంది. చందు మొండెటి మూవీస్ మీరు అబ్జర్వ్ చేస్తే ఒక యూనిక్ స్టోరీ లైన్ తీసుకుంటాడు. అంటే ఒక పాయింట్ తీసుకుంటాడు, ఆ పాయింట్ స్టోరీ అయితే వెళ్తాడు అనమాట. అంటే రెస్ట్గా వచ్చిన సవ్యచాచి మూవీలో కూడా చూడొచ్చు. అంటే అందులో కూడా ఒక డిఫరెంట్ స్టోరీ ఉంటుంది కదా. సో కాన్సెప్ట్ తీసుకున్నాడు మెడికల్ సంబంధించి. సో అలాంటిదే ఈసారి ఏంటంటే కార్తికేయ 2 వచ్చేసరికి ఏంటంటే ఇట్స్ అ హిస్టరీ అనమాట. బేస్డ్ ఆన్ హిస్టరీ. అది ఉందో లేదో తెలియని ఒక సస్పెన్స్లో ఉన్నటువంటి ఒక హిస్టరీని తీసుకున్నాడు పాయింట్ని. సో దీని ద్వారా ఈ మూవీ ఇంకా ఇంట్రెస్టింగ్ అయితే మారిపోతుంది. సో అది క్లియర్గా మనకు తెలుస్తుంది క్లియర్గా. ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన మోషన్ పోస్టర్ కాడి నుంచి టైటిల్ అనౌన్స్మెంట్ కాడి నుంచి ఇప్పుడు వరకు అన్నీ అబ్జర్వ్ చేస్తే మీకు చాలా క్లియర్గా అర్థమవుతుంది. అప్పుడు ఆల్రెడీ మనకి మూవీ స్టార్ట్ అయినప్పుడు ఇచ్చిన ఒక వీడియోలో అయితే క్లారిటీ చెప్పారు. ఇట్స్ ఆల్ అబౌట్ ద్వారకా అని. సో అక్కడి నుంచి మనం చూసుకుంటే అక్కడి నుంచి చాలా ఇంట్రెస్టింగ్ క్యూరియాసిటీ అనేది వీళ్ళు జనరేట్ చేయడానికి చాలా సక్సెస్ అయ్యని చెప్పొచ్చు. ఎందుకంటే చాలా ఈగర్గా వెయిట్ చేస్తారు ఆడియన్స్ అనే వాళ్ళు. ఎందుకంటే ఆడియన్స్కి ఇలాంటి సస్పెన్స్ థ్రిల్లర్స్ వచ్చి చాలా రోల్ అయిపోయింది, రావట్లేదు. అన్ని యాక్షన్ డ్రామాస్ వస్తున్నాయి, ఫుల్ యాక్షన్ మూవీస్ వస్తున్నాయి, మాస్ మూవీస్ వస్తున్నాయి. కానీ ఒక సస్పెన్స్ ఒక థ్రిల్లర్ అయితే రావట్లేదు. సో అదైతే నిఖిల్ గారు తీసుకొస్తున్నారు రీసెంట్గా. దట్స్ వై అదొక చాలా ఇంట్రెస్టింగ్ ఇష్టం అని చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ ఏంటంటే స్టోరీ లైన్ కాకుండా నెక్స్ట్ కూడా ఏంటంటే ఇంటెన్స్. సో ఇంటెన్స్ ఎందుకంటే మనం ఒక సినిమాకి వెళ్ళామంటే మనం ఏమనుకుంటాం, ఫస్ట్ నుంచి ఎండింగ్ వరకు, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఒక ఇంటెన్స్ అనేది ఫీల్ అయితే మూవీ మనకి చాలా బాగా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది కదా. అంటే నెక్స్ట్ ఏంటి అన్న థాట్ ఉంటుంది, ఒక సస్పెన్స్ అనేది ఉండాలి. సో దానివల్ల మనకి ఒక ఇంటెన్స్ ఫీలింగ్ అయితే వస్తుంది. సో దాని గురించి మనకి ఇంటెన్సిటీ అనేది ఖచ్చితంగా ఉంటుందన్నమాట. సో చందు మొండెటి గారి మూవీస్ మీరు అబ్జర్వ్ చేస్తే కార్తికేయ 1 చూసుకుంటే కూడా సేమ్ అదే ఫార్ములాని ఆయన యూజ్ చేశారు. అదే ఫార్ములాని యూజ్ చేసి జనాల్ని కట్టిపడేశారు అనమాట, కుర్చీలో కూర్చోబెట్టి కదలకుండా. అంటే నెక్స్ట్ ఏంటి సస్పెన్స్ పెట్టి అని చెప్పి ఆయన ఒక క్యూరియాసిటీ అనేది స్క్రీన్ ప్లే మీద బాగా అనిపిస్తుంది అనమాట. సో అందువల్ల ఇంటెన్సిటీ అనేది సెకండ్ ఆప్షన్ అయింది. సో దానివల్ల ఈ మూవీస్కి వెయిట్ అనేది బాగా పెరుగుతుంది అనమాట. సో థర్డ్ వన్ వచ్చేసరికి ఏంటంటే స్క్రీన్ ప్లే. సో స్క్రీన్ ప్లే ఎందుకంటారంటే ఇప్పుడు నార్మల్ స్టోరీ అయినా సరే మన డిఫరెంట్ స్క్రీన్ ప్లే ఉంటే మన ఈజీగా సమ్ క్యూరియాసిటీ చూసే విధానంగానే మనకు మారుతుంది. అదే ఒక మామూలు స్టోరీ స్క్రీన్ ప్లే నార్మల్ చూపిస్తే మనకి రొట్ట సినిమా ఏంట్రా బాబు అని చెప్పి ఎందుకురా బాబు వచ్చి అనిపిస్తాయి, డబ్బులు ఒక్కరి అనిపిస్తాయి. సో అందుకని మామూలుగానే ఆయన స్క్రీన్ ప్లే చాలా విచిత్రంగా ఉంటుంది. సో అందులోనూ ఇలాంటి డిఫరెంట్ టైప్ ఆఫ్ స్టోరీ లైన్ తీసుకున్నప్పుడు ఎంత డిఫరెంట్గా ఉంటుంది కదా. సో మీరే ఒకసారి అబ్జర్వ్ చేస్తే మీకు చాలా క్లియర్గా అనిపిస్తుంది. అంటే ఒక డిఫరెంట్ స్టోరీ లైన్కి ఒక డిఫరెంట్ స్క్రీన్ ప్లే యాడ్ అయితే ఇట్స్ హై ఫ్యూచర్ అనమాట. మైండ్ బ్లాక్ అయిపోతుంది మనకి. అంత ఇంట్రెస్టింగ్ ఉంటుంది, అంత ఇంటెన్సిటీతో ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇంకోసారి వచ్చేదానికి ఫోర్త్ వన్ వచ్చేసరికి ఏంటంటే ఇంటర్వెల్ బ్యాంగ్. సో మీరు ఇంటర్వెల్ బ్యాంగ్ అయిపోయినా సరే మీరు చంద్రముండెటి మూవీలు అంటే కార్తికేయని బేస్ చేసి చెప్తున్నాను. సో ఎందుకంటే కార్తికేయ 2 సీక్వెల్ కాబట్టి సేమ్ యాసిడ్ దాన్ని ఉండదు, పైకి దీంట్లో ఇంకా ఇంట్రెస్టింగ్ టాపిక్ అనమాట. సో అందుకని మీరు ఇంటర్వెల్ బ్యాంగ్ చూసుకుంటే మనకు ఖచ్చితంగా అప్పుడు ట్విస్ట్ రివీల్ అవుతుందా లేదా అన్నట్టు ఉంటుంది. సో అది ఇంకా ఎక్సైట్మెంట్ వచ్చేస్తుంది. అంటే సెకండ్ హాఫ్ సంబంధించి కొంచెం హైప్ అనేది పెంచవచ్చు. సో ఈ ట్రిక్ని అయితే ఆయన ఎక్కువగా యూజ్ చేస్తుంటారు. సో కార్తికేయ మూవీస్లో లాగానే సేమ్లో కూడా ఈ ఇంటర్వెల్ బ్యాంగ్ అనేది ఖచ్చితంగా మనకి ఒక హై ఫీస్ అని చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి
ట్విస్ట్ రివీల్ అనమాట. సో ట్విస్ట్ రివీల్ వచ్చేసరికి ఒక డిఫరెంట్గా సంబంధించి ఒక యూనిక్ వైబ్ అయితే తీసుకొస్తారు. సో దానికి సంబంధించి ఆయన చెప్పిన దాంట్లో 100% అయితే చేస్తారు. ఎందుకంటే ఆయన మూవీస్కి మీరు వెళ్తే ఖచ్చితంగా ట్విస్ట్ రివీల్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. సో అంటే కార్తికేయన్ బేస్ చేసుకుని చెప్తున్నాను కాబట్టి ఇది ఒక హిస్టారికల్ మైథాలజీ బేస్డ్ స్టోరీ కాబట్టి, అంటే ద్వారకా శ్రీకృష్ణ మీద ద్వారకా బేస్ మీద స్టోరీ కాబట్టి సో ఖచ్చితంగా ఇందులో ట్విస్ట్ అయితే చాలా రకాలు ఉంటాయి. అలాగే అడ్వెంచర్స్ గురించి మనం చెప్పుకోవాలి. అడ్వెంచర్స్ కూడా చాలా రకాల అడ్వెంచర్స్ ఉంటాయి. అలాగే సీజీ వర్క్ అయితే మనం చూద్దాం. అది మూవీకి సంబంధించి టీజర్ కానీ ట్రైలర్ కానీ రిలీజ్ అయినప్పుడు మనం ఖచ్చితంగా అప్పుడు మళ్ళీ మాట్లాడుకుందాం. టీజర్ రిలీజ్ అయిన తర్వాత మళ్ళీ దాని బ్రేక్ డౌన్ చేద్దాం, దాని గురించి కొంచెం డిస్కస్ చేద్దాం. ఓకే, ట్రైలర్ రిలీజ్ అయినప్పుడు కూడా దాని గురించి బ్రేక్ డౌన్ చేద్దాం, దాని గురించి ఖచ్చితంగా మాట్లాడుకుందాం. సీజీ గురించి ఎలా ఉంది, స్టోరీ, ఆ స్క్రీన్ ప్లేస్ ఎలా, ఆ విజువల్స్ ఎలా ఉంది, దాని గురించి డిస్కస్ చేద్దాం. ఇప్పుడు ఇందులో సినిమాలో చేసే పాయింట్స్ గురించి మనం డిస్కస్ చేసుకుంటాం. సో దాని గురించి అవి వేరే డిస్కస్ చేద్దాం, ఇది వేరేగా డిస్కస్ చేయాలి కాబట్టి ఇందులో మనం వేరేగా డిస్కస్ చేస్తున్నాం. మనం చెప్పినట్టు లాస్ట్ ట్విస్ట్ రివీల్కి వచ్చినప్పటికీ ఆయన ఖచ్చితంగా ఇలాంటి మూవీస్ బేస్ తీసుకున్నప్పుడు, అంటే ఒక హిస్టారికల్ మైథాలజీ మీద ఎవరు క్లియర్ చేయలేదు ఇలాంటి టాపిక్ మీద. సో అంటే ఖచ్చితంగా దీనికి ఒక ఎండ్ పాయింట్ అంటూ ఇవ్వాలి, చేశారు కాబట్టి. లేదా ఎండ్ పాయింట్ అంటూ ఇవ్వలేదంటే మనం ఇంకో పార్ట్ ఉందని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. లేదంటే నార్మల్గా అందరూ అన్నట్టు దీనికి ఒక ఎండ్ పాయింట్ అందరిలాగానే నార్మల్గా వదిలేసారు అనుకో, అంత గ్రిప్ ఉండదు మూవీకి. ఇందులో ఒక సస్పెన్సివ్గా ఒక ఏదైనా ఒక దీనికి సంబంధించి ఒక కంక్లూజన్ అంటే ఇచ్చారనుకో, ద్వారాకు సంబంధించి ఎటువంటిది రీసెర్చ్ చేసి, ఇట్ విల్ బి ఇంట్రెస్టింగ్ అనమాట. సో ఇంట్రెస్టింగ్ ఉంటుంది. అలాగే ఆడియన్స్ కూడా కొంచెం హైప్ ఉంటుంది, మూవీ మీద కొంచెం ఎక్స్పెక్టేషన్స్ అనేవి పెట్టుకుని వెళ్తారు కదా మరి. సో దాన్ని రీచ్ అయ్యేటటువంటి కొన్ని ఎలిమెంట్స్ అయితే ఖచ్చితంగా ఉండాలి మూవీలో. అలాంటి ఎలిమెంట్స్ లేనప్పుడు ఖచ్చితంగా మూవీ అనేది డిసప్పాయింట్ చేస్తుంది, అందులో ఎటువంటి డౌట్ లేదు. సో నాకు తెలిసి చంద్రమోహన్ రెడ్డి గారు అలాంటి ఎవరిని డిసప్పాయింట్ చేయరు. ఎందుకంటే ఆయన యూనిక్ స్టైల్, రైటింగ్ స్టైల్ కానీ, ఆయన స్క్రీన్ ప్లే స్టైల్ కానీ ఇవన్నీ చాలా డిఫరెంట్గా ఉంటాయి. సో దాన్ని బేస్ చేసుకుని చూసుకుంటే మనకి ఖచ్చితంగా కార్తికేయ 2 అనేది చాలా స్పెషల్ మూవీ అయితే అవుతుంది. నేను ఎందుకంటే అంత పర్టికులర్గా చెప్తున్నాను, కార్తికేయ 1 గురించి ఆలోచించి కార్తికేయ 2, ఎందుకంటే మన తెలుగులో ఇలాంటి మూవీస్ రావాలి. ఇంకా ఇలాంటి మూవీస్ వస్తే బ్రో మనకి ఇంకా చాలా మన కొంచెం హెల్తీ వాతావరణం అయితే ఉంటుంది మన ఈ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించి. ఇలాంటి మూవీస్, చిన్న మూవీస్ కూడా మనం చూడాలి. పైగా నిఖిల్ గారి సెలక్షన్ అయితే మీరు చెప్పక్కర్లేదు, ఎందుకంటే ఆయన మీరు ఏ సినిమా చూసుకున్నా చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఎక్కడికి పోతా చిన్నవాడు చూసుకున్నా, స్వామి గారు చూసుకున్నా, కార్తికేయ చూసుకున్నా, ఇప్పుడు కొత్తగా స్పై వస్తుంది. అలాగే మన వచ్చిన రీసెంట్గా మూవీ వచ్చింది కదా, సో అంటున్న సురవరం తీసుకున్నా, కేశవ ఎంత సినిమా జస్ట్ 1.5 hour ఉంటుంది అంతే, దాన్ని కూడా ఎక్స్పెరిమెంట్ చేశారు ఆయన. సో అలాంటి మూవీస్ ఆయన తీస్తారు కాబట్టి ఆయనకంటే ఒక స్పెషల్ క్రేజ్ ఉంది. దాన్ని బేస్ చేసుకుని ఈ మూవీ అనేది కొంచెం హైప్ అనేది రావడం జరుగుతుంది. సో వీటన్నింటినీ ఆల్ ఓవర్గా చూసుకుంటే కార్తికేయ 2 అనేది చాలా స్పెషల్ ఫిల్మ్, చాలా గ్యాప్తో వస్తుంది నిఖిల్ గారు. సో దానికి కూడా ఆయనకు ఒక కంబ్యాక్ ఫిల్మ్ అనేది ఖచ్చితంగా అవుతుంది కాబట్టి ఆయన పక్కగా ప్లాన్ చేసుకుని ఉంటారు ఈ అన్ని ఎలిమెంట్స్ ఉన్నారని. సో దీన్ని బట్టి చూసుకుంటే కార్తికేయ 2 అనేది కంపల్సరీ కంబ్యాక్ ఫిల్మ్ నిఖిల్ గారికి. అలాగే చంద్రమోహన్ రెడ్డి గారికి కూడా కంబ్యాక్ ఫిల్మ్ అని చెప్పచ్చు. మీరు ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ అని పెట్టుకున్న మూవీకి అలాంటి ఖచ్చితంగా మీరు ఎంజాయ్ చేస్తారు. ఓకే గైస్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలాంటి ఫిల్మీ కంటెంట్ అనేది మీకు ఖచ్చితంగా మీకు అలా స్క్రోల్ చేస్తుంటే మన వీడియోస్ అలా వచ్చేస్తాయి అనమాట. సో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. థ్యాంక్ యూ ఎవరీవన్.